గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక్కసారి సినిమాను ప్రేమిస్తే ఆ ప్రేమ, ఆ పిచ్చి జీవితాంతం పోదు. సినిమా కోసం పరితపిస్తున్నా, సినిమానే శ్వాసగా బతుకుతున్నా, వేరే ఇతర ఫీల్డ్లో స్టార్స్గా ఎదిగిన, ఫైనాన్షియల్గా కానీ, పొలిటికల్గా కానీ, సామాజికంగా కానీ ఒక స్థాయికి చేరిన ఎలాంటి వారికైనా ఒక్కసారి సినిమా పిచ్చి పడితే ఆ పిచ్చి ప్రేమ జీవితాంతం వదలదు. అలాంటి పిచ్చి ప్రేమ సినిమాపై పెంచుకొని ఈరోజు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు దక్కించుకున్నా సరే, సినిమా అవకాశాల కోసం, సినిమా ఛాన్సుల కోసం 10 ఏళ్లుగా తన వంతుగా 100% కష్టపడుతున్న వ్యక్తి ప్రశాంత్ కార్తి. ఈరోజు వారు మనతో ఉన్నారు. ఆయన గురించి పరిచయం చేయాలంటే మనకి ధృవ సినిమాలో రామ్ చరణ్ పక్కన పోలీస్ గ్యాంగ్లో ఒకరిగా చేశారు. అలాగే కొండా సినిమాలో ఆర్కే క్యారెక్టర్లో అద్భుతమైన నటన కనపరిచారు. అప్పట్లో ఆర్జీవి గారి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. సో ప్రశాంత్ కార్తి ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ కెరీర్ ఎలా సాగుతుందో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ అన్నప్పుడు నాకు ఒక 2022 ఆ టైంకి ఆ కొండా మూవీ రిలీజ్ అయినప్పుడు ఆర్కే క్యారెక్టర్ అంటే నాకు తెలిసి సినిమా పరంగా ఎలాంటి ట్రైనింగ్ కానీ, యాక్టింగ్ కానీ మీరు చిన్నప్పటి నుంచి తీసుకొని ఉండరు. మీ జర్నీ వేరు. బట్ ఒక్కసారిగా ఒక అవకాశం వస్తే అంత అద్భుతమైన నటన ప్రాణం పెట్టి చేశారు. నాకు ఆ రోజు ఈ యాక్టర్ కొత్తగా కనిపిస్తున్నారు కానీ సినిమా మీద చాలా ప్రేమ ఉందని ఆ రోజు అర్థమైంది. సో మీరు కనిపించినప్పుడు ఆ మాట చెప్పాలి అనుకున్నాను. ఫస్ట్ ఆ మాట చెప్పి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాను. సార్, ఏం సార్ ఇప్పుడు ఎలా ఉంది సినీ జర్నీ, ఎలా సాగుతుంది? ఓకే, పర్లేదు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, ప్రీ ప్రొడక్షన్. రీసెంట్గా ఈటీవీలో పోతుగడ్డ అని ఒక మూవీ, అదే లాస్ట్ మూవీ నాది. ఇంకోటి కూడా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, అదే వర్క్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. ఓకే. అండ్ ఒక్కసారి మీ నోటితో ఇప్పుడు దాకా మీరు చేసిన ఆ సినిమాలు, మీకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు, వాటి గురించి ఒక్కసారి చెప్తారా? నాకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే ఫస్ట్ చేసింది ధృవ. తర్వాత బాగా గుర్తింపు అంటే కొండా మూవీ చేసిన. కొండా మూవీ ఏంటంటే అదొక బయోపిక్, కొండా మురళి అన్న స్టోరీ బయోపిక్. అది ఆర్కే అంటే అందరు తెలిసింది. ఆర్కే అంటే ఒక నక్సలైట్, ఎక్స్మిస్ట్, పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఆర్జీవి డైరెక్షన్ అంటే కూడా దాంతో. కాకపోతే మన ఆ మూవీ కొంచెం అంత హిట్ కాలేకపోయింది. అయినా కూడా బట్ ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం బాగా యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రం నాకు గుర్తింపు అయితే వచ్చింది. దాని తర్వాత రీసెంట్గా బాగా గుర్తింపు వచ్చిందంటే పోతుగడ్డ ఈటీవీ ఓటీటీ చంద్రశేఖర్ ఏలేటి సార్ ప్రొడ్యూసర్. దానికి వాళ్ళ సిస్టరు ప్రొడ్యూసర్. చంద్రశేఖర్ ఏలేటి సార్ అంటే సిస్టర్ ప్రొడ్యూసర్. డైరెక్టర్ వచ్చేసి రక్షా వీరన్ అని ఇంతకుముందుకు రక్త చరిత్ర ఆర్జీవి గారితో చేసినాడు. రక్త చరిత్ర యాక్చువల్లీ అయిందే మూవీ, ఆర్జీవి డైరెక్షన్లో వీళ్ళు రిలీజ్ చేశారు. సార్, ఇక్కడ దాకా మీ సినీ ప్రయాణం కొన్ని రోజులు సాగుతుంది, కొన్ని రోజులు ఆగుతుంది. బట్ మీ వంతుగా అయితే 100% ప్రయత్నాలు పెడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అంటే ఈ అవకాశాలు వచ్చి పోతూ ఉన్న ఈ మధ్యకాలంలో నటుడుగా గుర్తింపు దక్కించుకోవడానికి మీరు స్వతహాగా మీకోసం మీరు చేసుకున్న ప్రయత్నాలు ఏంటి? అంటే నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. డైలీ డైరెక్టర్స్ని కలవడము, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటంటే మరి అది నా టైం బ్యాడ్ అది లేదు, లేదంటే నా క్యారెక్టర్ ఇస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేది లేదు. డైరెక్టర్స్ కానీ ఎవరికైనా క్యారెక్టర్స్ వచ్చి పోతున్నాయి నాకైతే. అది రీసెంట్గా ప్యారడైజ్ మూవీ శ్రీకాంత్ ఓడేల్, దాంట్లో కూడా నాకు ఆడిషన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. కానీ వాళ్ళే మళ్ళీ సార్ మీకు ఇది చిన్నగా అయిపోతుంది క్యారెక్టర్ అని చెప్పి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. నేను అంటే చిన్నది పెద్దదని ఏం లేదు, నేను ఒక ఆర్టిస్ట్గా నేను చేయడానికి రెడీ ఉన్నా, వాళ్ళు డ్రాప్ అయిపోయారు. అట్లా 2-3 అట్లా జరిగాయి. అలాగే కొంత డైరెక్టర్స్ రోజు పొద్దున్న లేసే కలిసి తిరుగుతాం, రెగ్యులర్ టచ్లో ఉంటాం. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ప్రశాంత్గా గుర్తొస్తాడు. కానీ ఇక సినిమా పరంగా వచ్చే వరకు క్యారెక్టర్ ఇవ్వాలంటే కొంచెం వెనక ముందు అవుతుంది. అది సో ఇక్కడ నాకు డౌట్. చెప్పండి. అంటే నేను పొలిటికల్ గురించి మాట్లాడట్లేదు, జస్ట్ మీ ప్రొఫైల్ చెప్పడానికి అవసరం కాబట్టి మాట్లాడుతున్నాను. కొండా మురళి గారికి తమ్ముడు మీరు, లెక్క లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు. సో ఇప్పుడు వరంగల్ వచ్చి ఎవరిని అడిగినా సరే మురళి గారి తమ్ముడు అంటే ప్రశాంత్ కార్తి అని చెప్పేస్తారు. సో అక్కడ పొలిటికల్గా మీరు చేసే వర్క్స్ కానీ, సార్ పక్క నుండి మీరు, మేడం పక్క నుండి మీరు ఆ ఇంట్లో మనుషులు ఎక్కడ ఉన్నాం కానీ మీ ప్రొఫైల్ ఆల్రెడీ ఒక పొలిటికల్ పర్సన్ లాగా మీ ప్రొఫైల్ బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు సినిమాకు సంబంధించి ఇది మీ ఇష్టం, మీ ఫ్యాషన్. సో మీరు తిరుగుతున్నప్పుడు ఆ ఇమేజ్ కొండా మురళికి సంబంధించిన
తమ్ముడు కానీ లేకుంటే పొలిటికల్ ఇమేజ్ కానీ ఇవేవి మీకు అడ్డంకి అవుతున్నాయి అనుకోవట్లేదా మీరు? అంటే అవుతుండొచ్చు, కొన్ని విషయాలలో అవుతుండొచ్చు, కొన్ని అవ్వకపోతుండొచ్చు కూడా. ఎందుకంటే ఒక్కొక్క రిక్వైర్మెంట్ బట్టి ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు కొండ సురేఖ అక్క, కొండ మురళి అన్న అంటే ఒక పెద్ద బ్రాండ్, వాళ్ళ ప్రజెంట్ మినిస్టర్. అట్లని కూడా వేరే వాళ్ళ డైరెక్టర్స్ కూడా ఎందుకు ఈయనకి ఇంత చిన్న క్యారెక్టర్ ఇద్దాం అనే ఆలోచనలో కూడా ఉంటారు. లేదా కొందరు భయంతో కూడా ఇవ్వరు. అది ఓపెన్ మాట్లాడుతున్నా. అది కూడా కొంచెం మైనస్ అవుతుండొచ్చు, ప్లస్ కూడా అవుతుండొచ్చు. అది సో అంటే ఆ ఇమేజ్ని చిడిపేసుకోవడానికి లేదు, నేను సినిమాల పరంగా మాత్రం చాలా ప్యూర్ సోల్తో ఉన్నాను, ఇది నా ఫ్యాషన్, ఆ ఇమేజ్ని చెరిపేసుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆ ఇమేజ్ని అంటే నేనేం చెడిపేసుకోవాలని అంటే నేను అడిగేది ఓన్లీ ఇండస్ట్రీ పరంగా, ఇండస్ట్రీ పీపుల్కి రిజిస్టర్ అయ్యేటట్టు. ప్రశాంత్ కార్తి అనే వ్యక్తి పొలిటికల్గా ఉండేది అది తన ఇష్టం కాదు, తన వృత్తి, అది అవును, తను ఎంచుకున్న మార్గం. బట్ సినిమా అనేది ఫ్యాషన్, ఈ రెండు వేరు వేరు నా లైఫ్లో అని మీరు మేకర్స్కి రిజిస్టర్ అయ్యేలా చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చాలా చేసిన. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేసిన. అంటే యాజ్ ఒక సినిమా చేసే ముందు ఒక మన రిహార్సల్స్ ఉంటాయి. అవును, ప్రతి ఒక్కరు ఒక ఆర్టిస్ట్గా నేను ఏం చేయాలో అన్ని చేసిన. రిహార్సల్స్కి వెళ్ళడం, వాళ్ళు పిలిచిన టైంకి రావడం, అంటే నా యాటిట్యూడ్ చూపించకుండా నేను ఒక ఆర్టిస్ట్ లెక్కనే నేను ఉండి, నేను ఏదైతే సినిమాలు చేసినో అది ఒక ఆర్టిస్ట్గానే ఉండి అన్నీ ఫుల్ఫిల్ చేసిన. నేను ఏ రోజు కూడా ఎవరికి నేను అంటే యాటిట్యూడ్ చూపించడం కానీ, ఒక టైం సెన్స్ పార్టీ అయిపోవడం కానీ అలాంటివి ఏది చేయలేదు. నార్మల్ పర్సన్గానే నేను, ఈవెన్ ఇప్పుడు కూడా నార్మల్ పర్సనే, నేను ఏం చేయాలో అది చేసిన. దానికి నాకు తెలిసి అయితే పొలిటికల్ అనేది సంబంధం లేదు సినిమా ఫీల్డ్కి అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా అవకాశాల కోసం సినిమా ఆఫీసులకు వెళ్ళి వాళ్ళని కలవడం ఇలాంటివి చేశాను. ఎవరిని కలిసి అందరినీ, చాలా అంటే డైరెక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరు తెలిసిన ఆఫీసులు అందరికి కలిసిన అడుగుతాం కదా, ఏమన్నా చూడండి అన్న, ఏమన్నా క్యారెక్టర్ ఉంటే చేద్దాము, చేద్దాం, ఇచ్చేద్దాం, అయిపోతుంది క్యారెక్టర్ నీకే అంటారు. లాస్ట్ మూమెంట్లో వాళ్ళ అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆలోచిస్తే వాళ్ళు బిజినెస్ పరంగా ఏమన్నా అంటే కొంచెం గుర్తింపు లేదు కదా మనకి ఇండస్ట్రీలో, అట్లా ఏమన్నా ఆలోచించి ఏమన్నా కూడా డ్రాప్ అయ్యి ఉండొచ్చు కూడా నేను అనుకుంటాను. బలగం సినిమాలో ఏ రోల్ మీకు వచ్చి మిస్ అయింది? బలగం సినిమాలో మంచి పెద్ద క్యారెక్టరే. వేణు డైరెక్టర్ ఫోన్ చేసిండు. నేను అప్పుడు వైజాగ్లో ఉన్నా. వైజాగ్లో సందీప్ పోలిశెట్టి అని, సందీప్ అని డైరెక్టరు, అను మూవీ డైరెక్టరు. పాపం ఆయన చాలా కష్టంగా మూవీ చేస్తున్నాడు. ఆయన ప్రాపర్టీ సొంతంగా అమ్ముకొని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అందరు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి వైజాగ్లో. ఎవరు, ఆమని మేడం, దేవి ప్రసాద్ గారు, భీమిని శ్రీనివాస్ గారు, వీళ్ళందరితో కాంబినేషన్ సీన్స్ జరుగుతున్నాయి. కానీ అందరినీ అందరు కాంబినేషన్, అందరు డేట్స్ చూసుకొని చేయాలి కదా. వేణు ఫోన్ చేసిండు, అన్న ఎక్కడున్నావు అంటే, నేను వైజాగ్లో ఉన్నాను. ఎందుకేం అన్న, నీకు అర్జెంటుగా ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఎట్లున్నావు అట్లా ఫోటో పంపియన్నాను. ఏ లుక్లో ఉన్నావు ఆ లుక్లో పంపియన్నా అంటే ఇమ్మీడియట్. ఎందుకు పోయినట్టు, సినిమా చేస్తున్నాను, మనకు దిల్ రాజుతో ఓకే అయిపోయిందన్న ప్రొడ్యూసరు, మనం సినిమా చేస్తున్నామన్నా అంటే కొంచెం పరిచయం, వేరిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేసినాం, అట్లా కొంచెం క్లోజ్. వేణు జబర్దస్త్ చేస్తున్నప్పుడు కూడా క్లోజ్ అనమాట. అట్లా పంపిస్తున్నావేనని గడ్డం బియర్డ్ ఉంది నాకు, ఫుల్ బియర్డ్ ఉండి, అన్న గడ్డం తీసేయాలన్నా, నువ్వు ఇమ్మీడియట్ రేపు బయలుదేరి వచ్చాయన్న అన్నాడు. ఇప్పుడైతే రాలేను నేను, ఎందుకంటే ప్రాజెక్ట్ జరుగుతుంది ఇక్కడ, అంత కాంబినేషన్ ఉంది, ఇంకోటి కంటిన్యూటీ ఉంది, రాలేను, చూడన్న ట్రై చేయన్నా, మంచిగా ఉంటుంది క్యారెక్టర్ అది ఇది అన్నాడు. కానీ ఇలా వదిలిపెట్టుకొని అయితే పోలేను, ఎందుకంటే సందీప్ పాపం ఆయన ప్రాపర్టీ అమ్మే ఒక సినిమా చేస్తున్నాడు. నాకు అంటే ఈయన కూడా చూడాలి, ఆలోచించాలి కదా, అందరూ అంతా కాంబినేషన్. కరెక్ట్. దానికి రాలేనులే వేణు అని చెప్పేసిన. అది అట్లా నేను బలగంలో డ్రాప్ అయిపోయినాను. లేదా మంచి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను చెప్పను, బెస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. పెద్ద ఫీల్ అయ్యారా అనవసరంగా పోయింది అని చెప్పేసి? అంటే ఇక ఫీల్ అయ్యాను, కానీ ఇక ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ అని చెప్పి వీళ్ళని నేను డ్రాప్ చేయలేను కదా. కరెక్ట్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. అది కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడుతున్నారు ఇక్కడ, ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు కష్టపడుతారు, ఆస్తి అమ్ముకొని వచ్చి సినిమా చేసారు. అందుకని ఇది ఇంపార్టెంట్ అనుకున్నా నేను, దానివల్ల నేను డ్రాప్ అయిపోయాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.